హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటం ఏంటి? గందరగోళం ఏంటి? అసలు ఎక్కడున్నాము? ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. రోజు మా ఇల్లు చూపించేదాన్ని కదండీ! సడన్‌గా వీళ్ళని చూపించామంటే మరి ఆ మాత్రం డౌట్ వస్తుంది. కనిపించే వాళ్ళంతా మా డ్వాక్రా గ్రూప్‌లో నాతో పాటు ఉండే సభ్యులండి. మేమంతా కలిసి మరి ఇలా 2 ఏళ్లకో, 3 ఏళ్లకో మరి లోన్ తీసుకోవడానికి ఇలా బ్యాంక్ దగ్గరికైతే వస్తాము. మొన్ననైతే మరి ఇలా బ్యాంక్ దగ్గరకొచ్చామండి మేమంతా కలిసి. ఫస్ట్ అయితే మరి నేనైతే ఇక్కడ నిలబడున్నాను. ఈవిడ మా లీడర్ అండి. ఈవిడొస్తుంది. మరి చాలామంది సెంటర్‌లో ఉంటాయండి. అక్కడ బస్ స్టాండ్‌కి దగ్గరలో. మరి మా ఇల్లే లాస్ట్‌లో ఉంటుంది కాబట్టి నేనే ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఈళ్ళని ఒక్కొక్కళ్ళని మరి రిసీవ్ చేసుకుంటూ అలా బస్ స్టాండ్ దగ్గరికైతే నడుచుకుంటూ వెళ్తామండి. ఇలా మరి వర్షంలో కూడా మరి ఆ రోజు చాలా వర్షమే వచ్చింది. మరి ఆ రోజు రమ్మన్నారు కాబట్టి తప్పనిసరిగా మరి ఆ రోజు వెళ్ళవలసొచ్చింది. మరి ఈమెళ్ళి మరి ఇంకొక ఆవిడని ఇంకో సిస్టర్‌ని అయితే తీసుకొనొచ్చిందండి. ఆ లీడరు మాకు కజిన్సేనండి. మా పెద్ద అత్తయ్య గారి మనవరాలు. ఇక మరి మేము ముగ్గురం కలిసి ఇలా బయలుదేరైతే వెళ్ళాము. ఇక్కడైతే మరి దారిలో కొంతమందయితే కలిసారండి సిస్టర్సు. ఇలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. మేము ఇక్కడ నిలబడి ఉన్నామండి. ఈ చుట్టుపక్కల ఏరియాల్లోనే వాళ్ళ ఇల్లు ఉంటాయి. ఇక బస్ స్టాండ్‌కైతే నడిసొచ్చేసాము. వర్షం అలాగే ఉందండి ఆగకుండా. కొందరైతే అక్కడ షెల్టర్ ఉంది. షెల్టర్ దగ్గర అయితే నిలబడ్డారు. మరి నేనైతే అలా గొడుగు పుచ్చుకొని అయితే నేను చూస్తున్నామండి. ఆ బస్సు వస్తదో, ఆటో వస్తదో ఎక్కేయొచ్చనేసి. ఇంకా దూరం నుంచి ఇద్దరైతే రావాల్సి ఉందండి. వాళ్ళు వస్తున్నారని ఈవిడైతే త్వరగా రండి బస్సు వచ్చేస్తుందని వాళ్ళని పరిగెత్తిచ్చేసింది. వాళ్ళు పాపం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇలాంటి సన్నివేశాలు చూడాలంటే మా గ్రూప్‌లోనేనండి. ఎందుకంటే ఇలా మరి బయటికెళ్ళినప్పుడు ఆడుతూ, పాడుతూ మరి బస్సు అలా రాలేదు, ఆటో ఉంటామండి. రాలేదు. పాపం అయితే వీళ్ళు పరుగునైతే వచ్చేసారు. మీకు హాయ్ చెప్తున్నారు వీళ్ళు. ఇలా అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడే కదండీ మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. మరి ఇల్లు దూరం దూరంగా ఉన్నప్పుడు మరి ఇలా కలిసినప్పుడే కదా మంచి చెడ్డ అనేవి ఉంటాయి. ఈ సిస్టర్ అయితే ఏదో మర్చిపోయిందండి. ఇంటికెళ్ళింది తెచ్చుకోవడానికి. ఈవిడ కూడా వచ్చేసింది. మొత్తం అంతా మరి బస్సు కోసం ఎదురు చూస్తున్నామండి. బస్సు రావడమే లేటు. ఇదేమో మా ఊరి బస్ స్టాండ్ అండి. అక్కడ ఎన్టీఆర్ గారు స్టాట్యూ అయితే ఉంది. ఇంకా మరి ఆటోలైతే చాలానే వస్తున్నాయండి. మమ్మల్ని అడుగుతున్నారు రమ్మని. కానీ మరి బస్సు వస్తుంది కదా! చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంతసేపు వెయిట్ చేసి ఆటో ఎందుకులే బస్‌కే వెళ్దాం అనేసి మా వాళ్ళు ఆటోలన్నీ పంపించేస్తున్నారు. మరి ఇలా అయితే మరి వెయిట్ చేస్తున్నామండి. ఆ రోజైతే చాలా వర్షమే. మొన్న వర్షాలొచ్చినాయి కదండీ! అప్పుడిది ఈ వీడియో. ఇలా అరగంట పైనే మేము అక్కడ నిలబడి ఉన్నామండి. ఆటోలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పంపించేస్తూ బస్ కోసం చూస్తున్నాము. కానీ మా సీఏ అయితే సడన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చి ఆటో యేసుకొని వచ్చారండి. ఆటోలో కూర్చొని రండి బస్సు వచ్చేటప్పటికి చాలా లేట్ అవుద్ది. రండి ఆటో ఎక్కేయండి అనేసారు. మరి ఆవిడ రమ్మనేసరికి మేము వెళ్ళకుండా ఉండగలమండి. పెద్దావిడ కదా! అందులోనూ సీఏ మరి చెప్పిన మాట వినేసాము. ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కింది మొదలండి దిగే వరకు నవ్వులే నవ్వులండి. ఈ సిస్టర్ అయితే అసలు నవ్వించేస్తారు. ఎలాగంటే అసలు ఎంత మూతి ముడుచుకొని కూర్చుందామన్నా గానీ ఈవిడ అనే మాటలకి, చెప్పే కబుర్లకి నవ్వకుండా ఉండలేరు. ఈమె ఎనకాల ఎళ్తుంది గదండీ పింక్ సారీ ఆవిడ. చాలా కలివిడిగా ఉంటారు. అందరిని కూడా నవ్వించేస్తూ. బ్యాంక్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇది ఎర్నగూడెం అండి. ఎర్నగూడెం బ్రాంచ్ ఏలూరు బ్యాంక్ అండి ఇది. కోఆపరేటివ్ బ్యాంకు. ఇక మా వాళ్ళైతే మరి సంతకాలు పెట్టేస్తున్నారు. సంతకాలు పెట్టే ముందైతే మరి చాలా ప్రాసెస్‌లు ఉంటాయి గదండీ! అవన్నీ లీడర్స్ అయితే చూసుకున్నారు. తర్వాత సైన్ చేయమని మరి పుస్తకాలు కొన్ని మరి పేపర్స్ అయితే ఇచ్చారు. వాటి మీద అయితే సైన్ చేస్తున్నాము. ప్రూఫ్‌లు ఉంటాయి కదండీ! చాలా చోట్ల సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇలా ఒక్కొక్కళ్ళుగా మరి సంతకాలు అయితే పెట్టేస్తున్నారు. లాస్ట్‌లోనే ఉంటదండి నా సంతకం 10వ నెంబరు. 10 మంది సభ్యులమండి మేము. ఆ రోజు లాస్ట్‌లో చేశానండి సంతకము. ఇప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్‌లోనే కొనసాగుద్ది కదండీ! అందరం కూడా సంతకాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ బుక్స్ ఇచ్చుకెళ్ళి మరి మేనేజర్ దగ్గర కలవాలి. ఇంకా చాలా మందే ఉంటారండి వెరిఫై చేసేవాళ్ళు. వాళ్ళందరికీ చూపించిన తర్వాత అప్పుడైతే మరి మనకి మనీ ఇస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలండి. చాలా టైం పడుద్ది. అక్కడ మరి కంప్యూటర్ దగ్గర చూపిస్తున్నారు లీడర్స్ వెళ్ళి. ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత వెరిఫై చేసేసారు. మాకైతే ఎవరి అకౌంట్‌లో వాళ్ళకైతే మనీ వేసేసారండి. 1 బై 1 ఎళ్లి మరి తెచ్చుకున్నాము. 50,000 అండి ఒక్కొక్కళ్ళకి వచ్చి. ఇది మామూలుగా ఇచ్చే అప్పు కాదండి. ఇది స్పెషల్ లోన్ అంటారు కదా! శ్రీనిధి అంటారు కదా! లోన్ కాకుండా మధ్యలో ఇస్తారు. ఏవైనా మనకి చిన్న వ్యాపారాలు అలాంటివి చేసుకునేలా ఉంటే ఇలా హెల్ప్ అవుతుందండి ఇలాంటి మనీతోను. అందరం అయితే తీసేసుకున్నామండి. ఇక ఎవరి డబ్బులు ఆళ్ళైతే మరి లెక్క పెట్టేసుకున్నాము. ఇవైతే నాకొచ్చాయండి. ఇక అన్ని లెక్కలైతే సరిపోయాయి. వాటిని మరి బ్యాగ్‌లో అయితే భద్రంగా దాచేసుకున్నారు కొందరైతే చేతులతో పుచ్చుకొని బయటకొచ్చేసారు. మరి ఈ డబ్బులైతే మరి 50,000 కాబట్టి మరి నెలకొచ్చి మేము ఒక్కొక్కళ్ళము 2,500 అయితే కట్టాల్సి ఉంటుందండి. మరి
ఇవి 2 సంవత్సరాల్లో తీరిపోవాలి మనకి. 24 నెలలు పడుతుంది టైము. ఆ గడువులో తీరిపోవాలి. ఇది ముందైతే మరి మనకు దేనికో దానికి హెల్ప్ అవుతుందని తీసుకుంటాము. తర్వాత మరి కష్టపడి నెల నెలా కట్టుకోవాలి కదండీ! ఇక మా వాళ్ళైతే మరి ఒక్కొక్కళ్ళు మరి నాకు వీడియో తీసుకుంటుంటే ఎవరు కూడా నో అని అయితే చెప్పలేదండి. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సిస్టర్స్ అందరూ కూడా నాతో చాలా బాగా మూవ్ అయ్యారండి. చాలా ఫన్నీగా అయితే ఉన్నారు. ఇలా మరి మేము బ్యాంక్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఇలా హ్యాపీగా అయితే ఉంటామండి. మిగతా టైంలో మరి ఎవరిల్లు ఎక్కడో ఏంటో అనేట్టే ఉంటాము. ఇలా కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇక మరి ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో తీనేస్తారో తీనేవరో మరి ఇలా ముఖం మీద కెమెరా పెట్టి తీయాలంటే కాస్త ఇబ్బంది కదండి కొంతమందికి. కానీ సిస్టర్స్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. నో అని అయితే ఎవరూ చెప్పలేదండి. చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు నా వీడియోకి. మరి వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇక మరి మేమంతా కూడా బయలుదేరిపోయామండి. ఈ సిస్టర్ మాత్రం డబ్బులు ఇంకా చేత్తోనే పుచ్చుకుని చూస్తున్నారు. ఎక్కడా దాచుకోవట్లేదు. డబ్బులు ఏం చేస్తారో ఏంటో అని నేను ఒక పక్క డబ్బులు ఇంకే చూస్తున్నాను. ఇక మా వాళ్ళందరూ మరి ఎప్పుడు కట్టుకోవాలో ఏంటో డేట్ ఏంటో అని నిర్ణయించేసుకుంటున్నారు. ఫైనల్గా అయితే మరి లాస్ట్లో మరి వాళ్ళతోనైతే ఒక ఫోటో అయితే దిగేశాను. మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నారు. మరి పిల్లలకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏ ఒకటి తీసుకోవాలి కదా అని అయితే మరి మేము షాపుల మీద అయితే పడ్డాము. ఇక బేకరీకి వచ్చామండి. అక్కడ మరి కేక్ ముక్కలు అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకుని అయితే మరి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ ఉన్నప్పుడు అందరూ తీసేసుకున్నారండి. నేను లాస్ట్లో ఉన్నాను వీడియో తీసుకుంటూ. బస్సు అయితే వచ్చేసింది. ఏవేవో తీసుకున్నాను. ఇక పరుగున అయితే బస్సు ఎక్కేసామండి వెళ్ళి. ఇక ఈ బస్సులో మరి మా ఊరికి ఇక్కడ మొదలెట్టి ఎర్రనగూడెంలో మా ఊరు వెళ్ళే వరకు ఒకటే కుదుపులండి. ఫోన్ కూడా కింద పడుద్దేమో అన్నంత భయం వేసింది ఆ కుదుపులకి. ఇక మరి టికెట్ కూడా తీసేసుకున్నాము. మా ఊళ్ళోనే కాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరి ఎక్కువగా మాకు వరి అయితే పండుతుందండి. మాది వెస్ట్ గోదావరి, ఇప్పుడైతే ఈస్ట్ అయిందండి. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం 2 జిల్లాల్లో కూడా ఎక్కువగా మరి వరి అయితే పండుద్ది. పచ్చగా చక్కగా ఉందండి, ఆహ్లాదంగా. ఇక వరి అయితే మరి పొట్ల మీద ఉన్నట్టుందండి. ఇంకొక నెల అయితే మరి ఇవన్నీ కూడా వడ్లు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే మరి లోపల వడ్లు తయారవుతున్నట్టు ఉన్నాయి. పైకి ఏమీ కనిపించట్లేదు. ఇలా చుట్టూ ఎక్కడ చూసినా కానండి పచ్చగానే కనిపిస్తుంది. పచ్చని టోపీ పెట్టినట్టు. ఇంతటి అందానికి టోపీ అనడం తక్కువేనండి. పచ్చని తివాచీ పరిచినట్టే ఉంటుందండి చూడడానికి. అంత అందంగా ఉంటాయండి ఈ పొలాలు వెళ్ళే వరకు కూడా. ఆ పొలాల వైపు కన్ను ఆపకుండా అలాగే చూస్తాను. ఇక పామాయిల్ తోటలు ఉంటాయండి. మధ్య మధ్యలో కోకో కూడా వేస్తారు. ఈ పంటలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయండి మా సైడ్. ఇప్పుడు అందరూ కూడా ఇవే వేస్తున్నారు. ఇక మరి బస్సు అయితే మరి ఊరికి దగ్గరలో కంటే వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళే కొద్దీ ఇలా కనిపిస్తూనే ఉన్నాయండి. మరి నేనైతే తీయకుండా ఉండలేకపోయాను ఈ పచ్చదనాన్ని చూస్తూ. మరి కిటికీ దగ్గరే కూర్చుంటానండి నేను. బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా మరి నాకైతే మరి స్పెషల్గా సీట్ అయితే ఇక్కడే కావాలనుకుంటాను. అదృష్టం బాగుంటే దొరుకుద్దండి, లేదంటే లేదు. బస్సు అయితే దిగేసామండి. ఇక మా వీధిలోకి అయితే వచ్చేసాము. ఇక ఒకళ్ళు ఇక పరామర్శించుకుంటూ బాయ్ చెప్పేసుకున్నాము. వెళ్ళిపోతున్నామండి. ఇక ఒకళ్ళు 1 by 1 ఇక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. దగ్గరగా ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఈ సిస్టర్ మరి మీకు కూడా మళ్ళీ బాయ్ చెప్తున్నారు. మరి లాస్ట్లో అయితే మేము మిగిలామండి. మేము కూడా వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి మా లీడర్ని ఇక్కడే కదండి నేను తన్ని రిసీవ్ చేసుకున్నాను ఫస్ట్. మళ్ళీ నేను తనని అక్కడే దించేశాను. ఇంకా నా దారిని నేను వెళ్తున్నానండి. కాస్త ఎదరికెళ్తే మా ఇల్లు ఉంటుంది. నేను ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఇక్కడే, ఎండ్ అయింది కూడా ఇక్కడే. ఇలా జరిగిందండి మా బ్యాంకు ముచ్చట్లు ఈరోజు. మరి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా లోన్ తీసుకుని అయితే మరి మా వాళ్ళందరితో మరి హ్యాపీగా అయితే ఉందండి. ఓ పక్కన మరి లోన్ వస్తుంది, హ్యాపీయే. కానీ మరి అది మరి కష్టపడి మరి కట్టాలి కదండి 2 సంవత్సరాలు. మా వాళ్ళందరూ కూడా బాగానే కట్టేసుకుంటామండి. మేము గ్రూపు స్టార్ట్ అయ్యింది మాకు పెళ్ళైన కొత్తల్లోనూ. మాకు బాబు కూడా అప్పుడు పుట్టలేదండి. అప్పటి నుంచి అయితే మరి మా వాళ్ళందరూ కూడా అప్పుడే పెళ్ళైన కొత్త. మేమందరం కూడా బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు మరి పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయ్యారు. పిల్లలు పుట్టక ముందు స్టార్ట్ చేసుకున్నాము మా డోక్రా గ్రూపు. మరి ఇప్పుడు అది సీనియర్ గ్రూప్ అయిందండి. 10 years దాటిందంటే సీనియర్ గ్రూపే కదండి. మరి మా గ్రూప్ వాళ్ళతో మరి లోన్ తెచ్చుకోవడానికి ఇలా వెళ్ళానండి. వెళ్ళిందే కాకుండా వాళ్ళతో కూడా వీడియో తీసుకున్నాను. పర్మిషన్ ఇచ్చారు. మరి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మరి నా ఛానల్ కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.